నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో 3, 4, 5 తరగతులకు సంబంధించి వీ లవ్ రీడింగ్ డే 13 యాక్టివిటీస్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. తెలుగు నీతి కథ. ఈరోజు మనం తెలుగు నీతి కథలో స్నేహమే బహుమతి అనే కథ గురించి తెలుసుకుందాం. సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తుండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను, దాన్ని వేటాడు కలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని, నక్కను బయలుదేర తీసింది. కానీ ఎడారిలోకి అడుగుపెట్టగానే అక్కడి వేడికి సింహం, నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది. అందుకు ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరాలకి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటే ఇక్కడే ఉండు అంది ఒంటెతో. సింహం ఉన్నపళంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకి బొత్తిగా నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండడం మేము చూడలేము, కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఒంటె, వాళ్ళని వదిలే రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకు వచ్చింది. నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకం ఆడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో సరే, ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు చిన్న జీవితం మొదలు పెడతాను, కాకి నువ్వు రా ముందు అంది. ఆ మాటకి కాకి తుర్రుమంటే నక్కేమో పరుగులంకించుకుంది. ఒంటె, సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. ఈ కథను మీరు విన్నారు కదా. ఈ కథకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి. మొదటి క్వశ్చన్, ఈ కథలో ఉన్న జంతువుల పేర్లు ఏమిటి? రెండో ప్రశ్న, ఒంటె ఎవరికి సహాయం చేసింది? మూడో ప్రశ్న, కాకి, నక్కల స్వభావం ఎలాంటిది? నాలుగో ప్రశ్న, మంచి స్నేహితులుగా ఎవరు నిలిచారు? మీరు ఈ ప్రశ్నలకి మీ నోట్బుక్లో సమాధానాలను రాయండి. నెక్స్ట్ మనము వీ లవ్ రీడింగ్లో భాగంగా ఇంగ్లీష్ స్టోరీ రీడింగు. ఈరోజు మనం నేర్చుకునే స్టోరీ ద అగ్లీ ట్రీ. A long time ago, a forest had straight and beautiful trees, but in this forest there was a lonely tree whose trunk was hunched and bent. The branches of the tree were also twisted. The other trees teased and made fun of this tree and called it a hunchback. This made the tree very sad. Wherever it looked at the other trees, it cited, I wish I was like other beautiful trees. God has been cruel to me. One day a woodcutter came to the forest. He saw the hunchback tree and grumbled, this twisted tree is useless for me. And then he cut down all the straight and smooth trees. The hunchback tree realized that God had saved his life by making him different. Moral, looks can be deceptive. మనకి ఈ స్టోరీలో ఒక అడవి ఉందంట. ఆ అడవిలో చాలా చెట్లు ఉన్నాయంట. అందులో అడవిలో ఉన్న చెట్లు చాలా వరకు అన్నీ ఒకే చోట ఉన్నాయంట. అన్నీ స్ట్రైట్గా అందంగా చూడడానికి చాలా అందంగా ఉన్నాయంట. దాంట్లో ఒకే ఒక చెట్టు ఉందంట, అది సరిగా లేదట. అది వంగి ఉండి, అలాగే దాని కొమ్మలు, బ్రాంచెస్ అన్నీ అష్టవంకర్ల కింద ఉన్నాయంట. అది ఎప్పుడు బాధపడుతుండేదట.
నేనేటి ఇలా ఉన్నాను, అందంగా లేను, ఆ చెట్లన్నీ బాగున్నాయి అని బాధపడుతూ ఉండేదంట. మిగిలిన చెట్లన్నీ కూడా ఈ చెట్టుని చూసి హేళన చేసేవట. హేళన చేస్తే ఒకరోజు ఒక వుడ్ కట్టర్ వచ్చాడట. వచ్చి మొత్తం చెట్లన్నీ చూసాడట. ఈ బాలైన చెట్టును చూసాడట. ఇదెందుకు, నాకు ఎందుకు పనికిరాదు, నేను దీన్ని ఏం చేయను అని దాన్ని వదిలేసి మిగిలిన బాగున్న చెట్లన్నిటిని నరుక్కుని వెళ్ళిపోయాడంట. ఆ బాలంట్రీ అప్పుడు రియలైజ్ అయిందంట. ఏమని, నాకు దేవుడు చాలా మేలే చేశాడు, సహాయం చేశాడు, నన్ను కాపాడాడు, నేను బాగోలేదని దేవుడిని నిందించాను, కానీ నాకు మంచి జరిగింది నేను ఎలా ఉండడం వల్ల అని అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందంట. అందుకే మనకి ఎప్పుడంటే పైకి కనిపించేదంతా కనిపించిన అందమంతా రియల్ అయింది కాదు, మన మనసు మంచిదై ఉండాలి. నెక్స్ట్ ఈరోజు మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక గ్రిడ్ కనబడుతుంది కదా, నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్లో మనకి కింద కొన్ని క్లూస్ ఇచ్చారు, వర్డ్స్లో ఇచ్చారు నెంబర్స్. ఆ వర్డ్స్లో ఇచ్చిన నెంబర్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసి మనకి దెన్ వాటిని మనం టిక్ చేయాలి. టిక్ చేయడం అంటే ఇక్కడ రౌండ్ చేసి ఉన్నాయి కదా 304, అలాగే మనం టిక్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన హింట్స్ ఇవి. ఇక్కడ నేను పేపర్ మీద రాసి ఇక్కడ మీకు అండర్లైన్ చేసి బాక్సులు గీసి ఇచ్చాను. ఫస్ట్ చూడండి, ఫస్ట్ 304, నెక్స్ట్ 336, నెక్స్ట్ 370, నెక్స్ట్ 761, నెక్స్ట్ 67, నెక్స్ట్ 546, నెక్స్ట్ 633, 745, 75, 84, 221, 98, 66, 132, 656, 5500, 323, 466, 230, 741, 900, 514, 416, 285, 715, 4645, 9006. ఇప్పుడు చెప్పాను కదా, ఈ నెంబర్స్ అన్నిటిని ఆ పైన ఇచ్చిన నెంబర్స్ ఎక్కడ ఉన్నాయనేది మనం బాక్సులు గీసి పెట్టాము. మీరు మీ నోట్బుక్లో ఇలా నోట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్